అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'మాయల మంత్రగత్తె' అనే ఒక కథను వినేద్దాం. పూర్వం ఒక రాజుకు నలుగురు కొడుకులుంటారు. వాళ్ళ నలుగురు ఎప్పుడూ అంతఃపురంలోనే కాలక్షేపం జేయడము రాజుకి నచ్చదనమాట. ఇంకా ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం. అందుచేత ఒకరోజు రాత్రి జట్లుగా చదరంగం ఆడుతున్న తన కొడుకులతోటి, "అస్తమానం ఈ కోటలోనే కూర్చున్న నాకు ప్రపంచపు వింతలేమీ తెలియటం లేదు. మీరు నలుగురు వెళ్లి 4 వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి. సంతోషిస్తాను" అని చెప్పంటాడు. మర్నాడు చీకటితోనే నలుగురు రాజకుమారులు 4 గుర్రాలెక్కి బయలుదేరతారు. వాళ్ళు నగరం దాటి అడవి చేరగానే పెద్దవాడు నలుగురము 4 వైపులకెళ్ళి కనిపించిన వింతలు చూసి వచ్చి నాన్నకు చెబుదామని ఉత్తరం దిక్కుగా వెళ్ళిపోతాడు. ఇంక పెద్దవాడు వెళ్ళిపోయాక రెండో వాడికి ఒక సందేహం వస్తుంది. ఒంటరిగా వెళ్ళిన అన్నకేదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరాదుకుంటారు? ఇలా అనుకుని వాడు గూడా ఉత్తరంగానే బయలుదేరతాడు. ఇంక పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగా వెళ్లారు గదా అని మూడోవాడు గూడా అదే దారి పడతాడు. వాడికి కొంచెం వెనకగా నాలుగో వాడు కూడా పెద్దవాళ్ళు ముగ్గురు వెళ్ళిన దారినే బయలుదేరతాడనమాట. అలా పెద్దవాడు చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డుకు చేరుకుంటాడు. నదిని ఆనుకుని ఒక కొండుంటుంది. ఆ కొండ మీద ఒక పాడుబడిన ఇల్లుంటుంది. పెద్దవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో గడప నిశ్చయించుకొని గుర్రాన్ని కిందనే వదిలేసి కొండెక్కుతాడు. కొండ మీద ఉన్న పాడుబడిన ఇల్లు విశాలంగానే ఉంటుంది. ఇంటి గుమ్మంలో ఒక నల్లని గండుపిల్లి కూర్చునుంటుందనమాట. అది పెద్దవాడిని చూసి వికృతంగా అరిచి పక్కకు తప్పుకుంటుంది. ఇంక పెద్దవాడు మూసి ఉన్న తలుపు చాలా సేపు కొడతాడనమాట. అప్పుడు ఆ తలుపు ఓరగా తెరిచి ఒక మంత్రగత్తె తొంగి చూస్తుంది. ఆమె జుట్టు జడల కట్టుంటుంది. ఆమె పైనుంచి కింద వరకు కాషాయ రంగు అంగరక్క ధరిస్తుందనమాట. ఆమె మెడలో జిల్లేడు పూల దండుంటుంది. ఆమె కళ్ళు పిల్లి కళ్ళులాగా మెరుస్తూ ఉంటాయి. గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపేసింది. తలుపు మూసిరా అంటూ ఆమె లోపలికి వెళ్తుందనమాట. ఇంకా పెద్దవాడు తలుపు మూసి లోపలికెళ్తాడు. ఆ మంత్రగత్తె గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగిస్తుంది. ఆ గది కిటికీలో నుంచి ధారాళంగా గాలొస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే ఆ ఇల్లు ఒక కొండ అంచున ఉంటుందనమాట. ఆ కిటికీకి దిగువన ప్రవహించే నది మీదకి ఉంటుంది. తినడానికేమైనా ఉన్నదా అని పెద్దవాడు ఆ మంత్రగత్తెని అడుగుతాడు. చేపకూర కావాలా? చద్దన్నం కావాలా? అని చెప్పి ఆ మంత్రగత్తె అడుగుతుంది. చేపకూరే కావాలి అని చెప్పంటాడు పెద్దవాడు. అయితే ఆ చేప నీవే కావాలి అంటూ యోగిని ఆ మంత్రగత్తె తన మెడలోని జిల్లేడు పూల దండలో నుంచి ఒక పువ్వు తెంపి పెద్దవాడి మీదకి విసిరేస్తుంది. వెంటనే పెద్దవాడు చేపగా మారి విలవిలా తన్నుకుంటాడనమాట. ఇంకా ఆ మంత్రగత్తె భళ్ళున నవ్వి ఆ చేపని తీసి మంచినీళ్ళ కుండలో వేస్తుంది. ఈ పాటికి రెండోవాడు కూడా నది ఒడ్డుకు చేరుకుంటాడనమాట. అక్కడే పచ్చిక మేస్తూ పెద్దవాడి గుర్రం కనిపిస్తుంది. కొండ మీద ఇల్లు కనిపిస్తుంది. ఇంక సంగతి గ్రహించి వాడు కూడా తన గుర్రాన్ని కిందనే వదిలిపెట్టి కొండెక్కుతాడు. ఇంకా గండుపిల్లి రెండోవాడిని చూడగానే వికృతంగా అరిచి పక్కకు తప్పుకుంటుంది. ఇంకా వాడు తలుపు కొట్టేసరికి ఆ మంత్రగత్తొచ్చి తలుపు ఓరగా తెరిచి, "గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపేసింది. తలుపు మూసిరా" అని చెప్పి లోపలికెళ్తుంది. ఇంకా రెండోవాడు తలుపు మూసి లోపలికెళ్ళి ఆ మంత్రగత్తెని తిండి మాట అడుగుతాడు. వండడానికి కుండలో చేపున్నది. వడ్డింపు వెండి పళ్ళెంలో చేయనా? విస్తరాకులో చేయనా? అని యోగిని అడుగుతుంది. వెండి పళ్ళెంలోనే చెయ్యి అని చెప్పంటాడు రెండోవాడు. అయితే ఆ వెండి పళ్ళెం నువ్వే కావాలి అంటూ ఆ మంత్రగత్తె మరొక జిల్లేడు పువ్వు తెంచి వాడి మీదకి విసిరేస్తుంది. ఇంక రెండో వాడేమో వెండి పళ్ళెంలాగా మారిపోతాడు. ఇంకా ఆ మంత్రగత్తె విరగబడి నవ్వుకుంటుందనమాట. ఇంతలో మళ్ళీ తలుపు చప్పుడవుతుంది. ఇంకా ఆ మంత్రగత్తె తలుపు తెరిచి గండుపిల్లి సంగతి హెచ్చరించి లోపలికొచ్చేస్తుంది. ఇంక మూడోవాడు తలుపు మూసి వస్తూ ఆకలి మండిపోతుంది అని చెప్పంటాడు. వండడానికి చేప ఉన్నది. పడుకోవడానికేమో పట్టుపరుపు గావాలా? అని యోగిని వాడిని అడుగుతుంది. పట్టుపరుపే కావాలి అని చెప్పంటాడా మూడోవాడు. ఇంకా ఆ మంత్రగత్తె వాడిని పట్టుపరుపుగా మార్చేసి వంట పని ప్రారంభించడంలో నిమగ్నమవుతుందనమాట. ఇంకా ఆఖరి వాడు నది ఒడ్డున మోస్తున్న గుర్రాలను, కొండ మీద ఇంటిని చూసి తన అన్నలు అక్కడే ఉంటారని చెప్పి అనుకుంటాడు. ఇంకా కొండెక్కుతాడనమాట. ఇంకా గుమ్మంలో కూర్చుని ఉన్న గండుపిల్లి వాడిని చూసి భయంకరంగా అరిచి పక్కకు తప్పుకుంటుంది. వాడు తలుపు తట్టగానే ఆ మంత్రగత్తొచ్చి తలుపు తెరుస్తుంది. వాడు మంత్రగత్తెని "మా అన్నలు ముగ్గురు ఇక్కడికి వచ్చారు కనబడరేం?" అని చెప్పి అడుగుతాడు. ఆ పాడుబడ్డ ఇంటిని, ఆ మంత్రగత్తెని చూస్తుంటే వాడికి అనుమానం వస్తుందనమాట.
ఇంకప్పుడు ఆ మంత్రగత్తె మొహం చిట్లించి, "దారిన పోయే దానయ్యల సంగతి నాకేం తెలుస్తుంది? లోపలికి రావాలని ఉంటే తలుపు మూసిరా" అని చెప్పి అంటుందనమాట. గుమ్మల్లోనే గండుపిల్లి తిష్ట వేసింది అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా నాలుగో వాడికి ఆ మంత్రగత్తె ప్రవర్తన చూసి అనుమానం మరింత ఎక్కువవుతుంది. వాడు తన నడుముకు కట్టుకున్న పైబట్ట విప్పి దాంతో ఆ గండుపిల్లిని ఒడిసి పట్టుకొని చంకలో బెట్టుకొని తలుపు మూసి లోపలికొస్తాడు. వాడు గదిలోకి రాగానే కుండలోని చేప ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. కుండ పక్కనే ఉన్న వెండి పళ్ళెము మీద పట్టుపరుపు మీద జిల్లేడు పూలు కనిపిస్తాయి. ఇంకా వాడి అనుమానం మరింత ఎక్కువవుతుంది. ఇంక వాడు ఏం మాట్లాడకపోయేసరికి ఆ ముద్రగత్తె "కుండలో చేప ఉన్నది వండనా?" అని అడుగుతుంది. "చేపెందుకు? చంకలో ఆహారం ఉన్నది" అని చెప్పంటాడు వాడు. "దాన్ని తినడానికి వెండి పళ్ళెం అయినా కావాలా?" అంటుంది ఆ మంత్రగత్తె కోపంగా. "కవళం తిండికి వెండి పళ్ళెం దేనికి?" అంటాడు వాడు. ఇంకా మంత్రగత్తె పిల్లి కళ్ళల్లో ఎర్ర జిగట కనిపిస్తుందనమాట. తిండి తిన్నాక కునుకు తీయడానికి పట్టుపరుపు అయినా కావాలా అని చెప్పి అడుగుతుందామె. "పచ్చిక మీద పడుకునే వాడికి పట్టుపరుపు దేనికి?" అని చెప్పంటాడు నాలుగోవాడు. ఇంకా మంత్రగత్తె పట్టలేని కోపంతో "మిగతా ముగ్గురు కన్నా నువ్వు పొగరుబోతివి. నీ పొగరు అణుస్తా ఉండు" అంటూ జిల్లేడు పువ్వు తెంపబోతుంది. ఇంతలో నాలుగోవాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిల్లేటట్టు అరుస్తుందనమాట. ఇంకా అరుపు వినగానే ఆ మంత్రగత్తె గడగడలాడిపోతుంది. ఇంక నాలుగోవాడు ఆ మంత్రగత్తె మెడలోని జిల్లేడు పూల దండను తెంపేసి తన చంకలో ఉన్న పిల్లిని ఆమె మీదకి విసిరేస్తాడు. ఇంకప్పుడు ఆ గండు పిల్లి ఆ మొహమంతా రక్కేస్తుందనమాట. ఆ మంత్రగత్తె మొహమంతా. ఇంకా, ఇంకా మంత్రగత్తె ప్రాణభయంతో పరిగెత్తి కిటికీ దాకా వెళ్లి అనుకోకుండా కిటికీలో నుంచి కొండ దిగున ప్రవహించే నదిలో పడి కొట్టుకుపోతుంది. ఇంకా నాలుగో వాడు కింద పడి ఉన్న జిల్లేడు పూల దండను కూడా నదిలోకి విసిరేస్తాడు. ఇంక వెంటనే చాప, వెండి పళ్ళెము, పట్టుపరుపు వాళ్ళ అన్నలుగా మారిపోతారనమాట. చూసిన వింతలు చాలు ఇంటికి తిరిగిపోదాం అని చెప్పంటాడు పెద్దవాడు. నాలుగోవాడు గండిపిల్లి కోసం అంతటా వెతుకుతాడు. కానీ దాని జాడ కనిపించదనమాట. రాజు తన కొడుకులంత త్వరగా తిరిగి రావడం చూసి ఆశ్చర్యపడి, "అప్పుడే వచ్చారు. ఏమైనా వింతలు చూసారా?" అని చెప్పి అడుగుతాడు. "మనిషి చేపగా మారడం అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటాడు" పెద్దవాడు. "మనిషి వెండి పళ్ళెంగా మారడం నాకు అనుభవమైంది" అని చెప్పంటాడు రెండోవాడు. "మనిషి పట్టుపరుపు కావడం నేను పొందిన వింత అనుభవం" అని చెప్పంటాడు మూడోవాడు. "ఒక చేప, ఒక వెండి పళ్ళెము, ఒక పట్టుపరుపు నా అన్నలుగా మారడం నేను కళ్ళారా చూశాను" అని చెప్పంటాడు నాలుగోవాడు. ఇంకా రాజుగారు విషయం గ్రహించి నాలుగోవాడి భుజాన్ని ప్రేమతో తడతాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.